హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్యూడి తర్మ. ఈరోజు మనం సొగస్యూడి తర్మలో వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణకు వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో పట్టు అలాగే డిజైనర్ సారీస్లో ఉన్నటువంటి కలెక్షన్స్ చూద్దాం. వనస్థలిపురం గీతాకృష్ణలో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు కొండబాబు గారు రెడీగా ఉన్నారు. హలో అండి. హలో అండి. ఈ రోజు ఏ కలెక్షన్ చూపిస్తున్నారు? పట్టు ఫ్యాన్సీ ఆల్ వెరైటీ డిజైనర్స్. పట్టు అండ్ ఫ్యాన్సీ. ఓకే, ఫస్ట్ వచ్చేసి మనకి పట్టు సారీ చూపిస్తున్నారు. పట్టు సారీ వైష్ణవి పట్టు బ్లూ కలర్ డిఫరెంట్ షేడ్ లో ఉంది. ఇది దాంట్లోనే మనకి గోల్డిష్ కలర్ అంటే టిష్యూ కూడా మనకి మిక్స్ అయింది అనమాట. ఈ సారీలో సారీ అంతా కూడా మంచి జరీ అనేది ఎక్కువ మనకి ఎలివేట్ అవుతుంది. ఫస్ట్ మనం పళ్ళు పాటు చూద్దాం. పళ్ళు చూసినట్లయితే కనుక క్రాస్ లైన్స్ లాగా అంటే కల్నేత బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. టిష్యూ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ కల్నేత, దాంట్లో మనకి క్రాస్ లైన్స్ లాగా ఇచ్చేసి మధ్యలో డాట్ ఇచ్చారు. ఎడ్జెస్ లో చూసినట్లయితే కనుక మ్యాంగో డిజైన్ తో ఒక బుటీస్ ని ఒక లైన్ లాగా ఫామ్ చేశారు. ఇది మనకి పళ్ళు పార్ట్. సారీ మొత్తం చూసినట్లయితే కనుక ఎలిఫెంట్స్ అండ్ పీకాక్స్, అది కూడా మనకి బ్రైట్ జరీ చక్కగా కనిపించే విధంగా బ్రైట్ జరీతో మిడిల్ పార్ట్ అంతా కూడా డిజైన్ చేశారు. టూ సైడ్స్ ఎడ్జెస్లో మనకి డైమండ్ టైప్ ఆఫ్ డిజైన్. ఇదే బోర్డర్ మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు. ఇక్కడైతే మనకి కరెక్ట్ పొజిషన్లో కనిపిస్తుంది. దానిపైన చూసినట్లయితే సారీ అంతా కూడా బాక్సెస్ మోడల్ ఇచ్చేసారు. ఆ బాక్సెస్ మోడల్లో కూడా ఒకటి మనకి పీకాక్ అవుట్లైన్ బ్లూ కలర్ వచ్చే విధంగా తీసుకున్నారు. ఇంకొకటి వచ్చేసి మనకి సిల్వర్ జరీతో మనకి రుద్రాక్ష టైప్ ఆఫ్ డిజైన్ ఒక ఫ్లవర్ షేప్లో ఇచ్చారనమాట. సారీ మొత్తం కూడా మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్ శారీ అంతా కూడా మనకి ఇలా ఉంటుంది. టిష్యూ బ్యాక్గ్రౌండ్తో బ్లూ కలర్ కాంబినేషన్తో. దీనికి బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ వచ్చేసి సేమ్ అండి, రన్నింగ్ బ్లౌజ్. అంటే పళ్ళు అండ్ శారీ అంతా కూడా మనకి ఒకటే కలర్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా బ్లూ కలర్లో టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. అలాగే శారీలో ఎలాంటి బోర్డర్స్ అయితే ఇచ్చారో టూ సైడ్స్ అవే బోర్డర్స్ మనకి బ్లౌజ్ పార్ట్లో కూడా కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 18,720 రూపీస్ మేడం. 18,720 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. మ్యారేజ్ సీజన్ కాబట్టి గీతాకృష్ణ టూ షోరూమ్స్లో కూడా మనకి అప్ టు 50% వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు. సారీ రేంజ్ని బట్టి మనకి 10%, 20% అనేది ఇక్కడ మనకి ఉంటుందన్నమాట. అంటే సారీని బట్టి మనకి డిస్కౌంట్ ఆఫర్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. ఆవిష్కార్ పట్టు మేడం. ఇది ఆవిష్కార్ పట్టు లైట్ వెయిట్ ఉంది సారీ అంతా కూడా. ఇప్పుడు ఎక్కువ మూవింగ్ ఉన్న కలర్స్ వచ్చేసి మనకి పింక్ అండ్ ఆరెంజ్ కలర్. ఈ టూ కలర్స్ తోనే మనకి ఈ సారీ అనేది డిజైన్ చేశారు. మెయిన్ కలర్స్ పైన బోర్డర్ చూసినట్లయితే కనుక గోల్డ్ కలర్ 2 ఇంచెస్ కడ్డీ బోర్డర్ ఉంటుంది. పళ్ళులో మాత్రం మనకి ఒక బోర్డర్ స్టైల్లో మాత్రమే ఇచ్చారు. ఇక్కడ మనకి గచ్చకాయ కలర్ కాంబినేషన్ తీసుకొని దాంట్లో కట్ వర్క్ లాగా ఇచ్చేసి బ్యాక్గ్రౌండ్ అంతా టిష్యూ కలర్ ఇచ్చారనమాట. ఇది మనకి పళ్ళు పార్ట్. అదే మనకి సేమ్ అంటే సారీ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్లో ఇంకొక లైన్ ఫామ్ చేశారు. ఒకటి కాంట్రాస్ట్ లుక్, ఒకటి వచ్చేసి మనకి సెల్ఫ్ డిజైనింగ్లో ఉంటుంది. శారీ మిడిల్ పార్ట్ చూసినట్లయితే ఆరెంజ్ కలర్ బేస్ ఉంటుంది శారీ మొత్తం. దానిపైన చిన్న చిన్న లీవ్స్తో మనకి ఒక బంచ్ లాగా బుటీస్ మోడల్లో శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఇలా కవర్ చేశారు. దీనికి కింద బోర్డర్ చూద్దాం. ఈ కింద బోర్డర్లో వచ్చేసరికి మనకి పళ్ళులో ఏ కలర్ అయితే గచ్చకాయ కలర్ కాంబినేషన్ తీసుకున్నారో అదే కలర్ కాంబినేషన్తో చిన్న ఫ్లవర్స్ని ఒక లైన్ లాగా ఫామ్ చేసి ఒక బోర్డర్ ఇచ్చారు. ఆ తర్వాత టూ సైడ్స్ కూడా మనకి ఫ్లవర్ బోర్డర్ ఉంటుంది. ఇక్కడ మనకి పింక్ కలర్ కాంబినేషన్ యాడ్ చేశారనమాట, స్కర్ట్ బోర్డర్ లాగా కనిపించే విధంగా. తర్వాత మనకి ఒక మ్యాంగో డిజైన్తో పాటు బుటీస్ లాగా మొత్తం శారీ అంతా కూడా స్కర్ట్ బోర్డర్ కనిపించే విధంగా ఇచ్చారు. ఈ శారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. ఇక్కడ మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్లోనే ఉంది కదండి, అంటే పళ్ళు పాట అంతా కూడా. ఈ బ్లౌజ్ కూడా ఆరెంజ్ కలర్ కాంబినేషనే ఇచ్చారు. కానీ ఇక్కడ స్పెషల్ అంటే ఈ బ్లౌజ్ పార్ట్లో స్పెషల్ ఏంటంటే శారీలో ఎంత పెద్ద బోర్డర్ అయితే మనకి పింక్ కలర్తో యాడ్ చేశారో అంత పెద్ద బోర్డర్ని మనకి బ్లౌజ్ పార్ట్లో కూడా ఇక్కడ ఇచ్చారనమాట. మొత్తం శారీ మనకి ఇలా ఉంటుంది. చాలా లైట్ వెయిట్ అండ్ కంఫర్టబుల్గా ఉంటుంది పట్టులోనే. ఈ సారీ కాస్ట్ 4,995 రూపీస్ మేడం. చాలా రీజనబుల్ అమౌంట్ అండి. 4,995 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. డిస్కౌంట్ తీసేసిన తర్వాత రేట్స్ చెప్తున్నాము. అది కూడా డిస్కౌంట్స్ కొద్ది రోజులు మాత్రమే అవైలబుల్ ఉంటాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. లైట్ వెయిట్ కోరా పట్టు మేడం. ఇది లైట్ వెయిట్ లో కొర్రా పట్టు మల్టీ కలర్ కాంబినేషన్ వచ్చింది. ఇది ఫ్యాన్సీ సారీ అండి. ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ అంతా కూడా లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. దానిపైన మనకి జరీతో ఒక 1/2 మీటర్ పళ్ళు చాలా రిచ్ గా ఇచ్చారనమాట. మిగిలిన బోర్డర్స్ చూసినట్లయితే కనుక ఇక్కడ కూడా బేబీ పింక్ కలర్ కాంబినేషన్ బోర్డర్ తీసుకున్నారు. ఇక్కడ మనకి ఒక ఫ్లవర్ డిజైన్, అవుట్లైన్ అంతా కూడా కట్ వర్క్ మోడల్. ఇక్కడ మనకి ఒక డ్రాప్ డిజైన్ ఇచ్చారు. ఈ పింక్ కలర్ బోర్డర్ అనేది ఈ సారీకి సెకండ్ వైపు కూడా రిపీట్ అవుతుంది. మిడిల్ పార్ట్ చూసినట్లయితే ఒక చోట మనకి పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్, ఇంకొక చోట లైట్ గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్, ఇంకొక చోట మనకి ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్. ఇట్లా మనకి 3 కలర్స్ వేరియేషన్లో శారీ వీవింగ్ లోనే మనకి జరీ డిజైన్ అనేది కనిపిస్తుంది. దానిపైన ఆ జరీ అనేది ఎలివేట్ అయ్యే విధంగా మనకి పెయింట్ టైప్ ఆఫ్ స్ట్రోక్స్ డిజైన్ కూడా యాడ్ చేశారనమాట. మొత్తం కూడా మనకి బుటీ లాగా కనిపిస్తుంది. మొత్తం ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఏ కలర్ బ్యాక్గ్రౌండ్ లో అయినా కానీ ఒకటే టైప్ ఆఫ్ డిజైన్ వచ్చే విధంగా ఆల్ ఓవర్ శారీ అంతా డిజైన్ చేశారు. పైన బోర్డర్ చూసారు కదండి, ఇక్కడ సింగిల్ బోర్డర్ ఉంటుంది. సెకండ్ వైపు చూసినట్లయితే లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్లో మనకి ఇంకొక డిజైనర్ బోర్డర్ కూడా యాడ్ చేశారు. అంటే డబల్ బోర్డర్ స్టైల్లో ఇచ్చారనమాట.
ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అంటే శారీ మెయిన్ కలర్ అంటే 3 కలర్స్ ఇచ్చారు కదా, ఇక్కడ మనకి లైట్ పీచ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. బోర్డర్స్ మాత్రం సేమ్ అండి, శారీలో ఎట్లా అయితే మనకి బోర్డర్ ఇచ్చారో సింగిల్ బోర్డర్, ఇదే సింగిల్ బోర్డర్ సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు. మొత్తం శారీ ఇలా ఉంటుంది. వీటిలో కలర్స్ చాయిస్ ఉంటుందండి. కలర్స్ ఉన్నాయి మేడం దీనిలో కలర్ చాయిస్ కూడా అవైలబుల్ ఉంది. ఈ సారీ కాస్ట్ 2895 రూపీస్ మేడం. 2895 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నక్షత్ర కోటా మేడం ఇది. నక్షత్ర కోట ఎప్పుడు మనం ప్లెయిన్ కోటాస్ చూస్తూ ఉంటాం. ఇది వచ్చేసి మనకి టిష్యూ బ్యాక్గ్రౌండ్ తోటి జరీ కోటా టైప్లో ఇచ్చారనమాట. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ ఉంటుంది. పళ్ళు చూసినట్లయితే కనుక ఒక బోర్డర్ స్టైల్లో గోల్డ్ కలర్ ఇచ్చారు. ఆ తర్వాత అంతా కూడా పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని ఒక జిగ్జాగ్ లాగా వచ్చే విధంగా మనకి స్టెప్స్ లాగా వచ్చే విధంగా గోల్డ్ కలర్తో డిజైన్ ఇచ్చారు. ఇది పళ్ళు పాట అండి. అలాగే మనకి మిగిలిన శారీ అంతా చూసినట్లయితే కనుక గోల్డ్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన మల్టీ కలర్ కాంబినేషన్తో మనకి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. ఒక చోట పింక్ కలర్ అండ్ బ్లూ కలర్, ఇక్కడ వచ్చేసి పింక్ అండ్ గ్రీన్ కలర్, ఇక్కడ పింక్లోనే లైట్ అండ్ డార్క్ కలర్ తీసుకున్నారు. ఇలా కలర్స్ అనేది చేంజ్ చేస్తూ మనకి ఫ్లవర్స్ డిజైన్ ఉంటుంది. ప్లస్ మనకి లీవ్స్ అన్ని కూడా ఆల్ ఓవర్ క్రీపర్ టైప్లో ఇచ్చారనమాట. శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి టోటల్ శారీ అంతా కూడా చాలా బ్రైట్గా డిజైన్ చేశారు. బోర్డర్స్ చూసినట్లయితే పైన మనకి పింక్ కలర్తో టిష్యూ బ్యాక్గ్రౌండ్ బోర్డర్, చిన్న చిన్న డైమండ్స్ టైప్ ఆఫ్ డిజైన్. ఇక్కడ వచ్చేసరికి మనకి బ్లూ కలర్తో ఒక సన్నటి లీఫ్ క్రీపర్ ఇచ్చారు. ఇక్కడ ఏదైతే బోర్డర్ చూస్తున్నామో ఇదే బోర్డర్ సెకండ్ వైపు కూడా రిపీట్ అవుతుంది. కాకపోతే దీని మీద ఇంకొక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఇచ్చారనమాట, అంటే సెకండ్ వైపు బోర్డర్. ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి టోటల్గా కాంట్రాస్ట్ పింక్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్, సాఫ్ట్ మెటీరియల్ ఉంటుంది. టోటల్గా పింక్ ఇచ్చారు, అంటే బోర్డర్స్ ఏమి ఇవ్వకుండా పింక్ కలర్ ఇచ్చేసారు మొత్తం. ఈ శారీ కాస్ట్ ఎంత ఉందండి? 2200 మేడం ఇది. 2200 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. గీతాకృష్ణ 2 షోరూమ్స్లో కూడా మనకి 10% నుంచి 50% వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు. ఈ డిస్కౌంట్ ఆఫర్స్ అనేది కొద్ది రోజులు మాత్రమే అవైలబుల్ ఉంటాయండి. ఇప్పటి వరకు మనం చూసిన శారీస్, నెక్స్ట్ చూడబోయే శారీస్ అన్నీ కూడా డిస్కౌంట్ తీసేసిన తర్వాత మల్బార్ షిఫాన్ సారీ మేడం ఇది. మల్బార్ షిఫాన్ సారీ అంటే మనకి ఫాలింగ్ ఫ్యాబ్రిక్ లోనే డిజైనర్ సారీ అండి. మనకి హాఫ్ అండ్ హాఫ్ అంటారు కదా, ఆ టైప్ లో, అంటే ఒక హాఫ్ పార్ట్ పైన పార్ట్ అంతా కూడా మనకి లైట్ చాక్లెట్ కలర్ లోనే ఆరెంజ్ మిక్స్ ఉంటుంది. కింద వచ్చేసరికి మనకి మొత్తం ఒక డిఫరెంట్ నెట్టెడ్ టైప్ ఆఫ్ మెటీరియల్, డిజైనర్ మెటీరియల్ తీసుకున్నారు. ఆ తర్వాత ఇంకొక బోర్డర్ వచ్చింది. ఇక్కడ అంతా కూడా మనకి ప్యూర్ షిఫాన్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు. పైన బోర్డర్ చూసినట్లయితే కనుక క్రీమ్ కలర్ బేస్ తీసుకుని దానిపైన అంతా కూడా పిటాయి వర్క్ అండ్ సీక్వెన్స్ వర్క్ తో చక్కగా ఒక ఫ్లవర్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. ఈ డిజైనర్ బోర్డర్ అనేది ఓన్లీ 2 సైడ్స్ మాత్రమే ఉంటుందండి. పైన బోర్డర్లో అలాగే సెకండ్ వైపు బోర్డర్లో మాత్రమే ఉంటుంది. పైన వచ్చేసి మనకి రెడ్ కలర్ కాంబినేషన్తో చిన్న పైపింగ్ కూడా ఇచ్చారు. ఇక్కడ మనకి ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్, షోల్డర్ పార్ట్ అంతా కూడా. ఇంకొక హాఫ్ పార్ట్ ఇక్కడ వచ్చేసి మనకి క్రీమ్ కలర్ బేస్లో నెట్టెడ్ మెటీరియల్ మీద మనకి ఒక జిగ్జాగ్ టైప్ ఆఫ్ డిజైన్ ఉండే విధంగా సేమ్ కలర్ అంటే క్రీమ్ కలర్ కాంబినేషన్తో డిజైన్ ఉండే విధంగా థ్రెడ్ వర్క్ ఇచ్చారు. ఆ తర్వాత ఇంకొకటి మనకి డిజైనర్ ప్యాటర్న్ అనమాట. క్రీమ్ కలర్ బేస్ నెట్టెడ్ మెటీరియల్ పైన రెడ్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్తో అక్కడక్కడ గోల్డ్ కలర్ కూడా టచ్ చేస్తూ మనకి ఇక్కడ లేస్ టైప్ ఆఫ్ బోర్డర్ ఇచ్చారు. కింద వచ్చేసరికి మనకి కట్ వర్క్ లాగా ఉంటుంది, అంటే ఈక్వల్గా ఉండే బోర్డర్ కాకుండా కట్ వర్క్ స్టైల్లో ఇచ్చారనమాట. మొత్తం శారీ అంతా ఇలా ఉంటుంది. ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి గోట్ వర్క్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. రా సిల్క్ మెటీరియల్లో జూట్ మిక్స్. అలాగే మనకి హ్యాండ్స్ పార్ట్ వచ్చేసరికి మిడిల్ పార్ట్లో మనకి లేస్ ఇచ్చారు కదండి, అంటే నెట్టెడ్ మెటీరియల్ మీద జిగ్జాగ్స్ లైన్స్, అది మనకి హ్యాండ్స్ పార్ట్. సేమ్ సారీలో ఇక్కడ ఏదైతే మనం బోర్డర్ చూస్తున్నామో ఇదే బోర్డర్ 1 సైడ్ ఇచ్చారనమాట హ్యాండ్స్ పార్ట్లో. దీంట్లో నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి, అంటే శాంపిల్కి ఒకటి మాత్రమే చూపిస్తున్నాము. ఇట్లాంటి ప్యాటర్న్స్లో డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అండ్ ప్యాటర్న్స్ అనేది మనకి అవైలబుల్ ఉన్నాయి 2 షోరూమ్స్లో కూడా. ఈ సారీ కాస్ట్ 1885 రూపీస్ మేడం ఇది. 1885 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. డిస్కౌంట్ తీసేసిన తర్వాత రేట్ చెప్తున్నాము. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. జామ్దాని ఫ్యాన్సీ మేడం ఇది. జామ్దాని ఫ్యాన్సీ సారీ. ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట అండి. లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్తో సారీ మొత్తం కూడా డిజైన్ చేశారు. కూల్ కలర్ ప్లస్ మనకి లేడీస్ ఫేవరెట్ కలర్ అనమాట పింక్ కలర్ అనేది. ఇక్కడ పళ్ళు పాట చూసినట్లయితే మొత్తం కూడా ఒక లేయర్ లాగా జరీ బోర్డర్ ఇచ్చేసి అటు ఇటు కూడా మనకి కలర్స్ అనేది వేరియేషన్ చూపించారు. 1 సైడ్ గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ విత్ గోల్డ్ కలర్ లైన్స్ ఇచ్చారు. ఇంకొక సైడ్ వచ్చేసరికి పింక్ కలర్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ విత్ గోల్డ్ లైన్స్ తో తీసుకున్నారు. ఇది మనకి పళ్ళు పార్ట్. బోర్డర్స్ వచ్చేసి మనకి క్రాస్ లైన్స్ లాగా ఇచ్చారు, ప్లస్ టెంపుల్ డిజైన్ యాడ్ చేశారు. ఇదే బోర్డర్ మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ అవుతుంది. సారీ మిడిల్ పార్ట్లో చూసినట్లయితే కలర్స్ అన్ని, ఫ్లవర్స్ అన్ని కూడా చక్కగా బ్రైట్ గా కనిపించే విధంగా డిజైన్ చేసి క్రీమ్ కలర్ బేస్ తో మనకి మొత్తం క్రీపర్ యాడ్ చేశారు. ఫ్లవర్స్ కూడా చూసినట్లయితే మల్టీ కలర్ కాంబినేషన్, ఆరెంజ్ కలర్, ఎల్లో కలర్, పింక్ కలర్, గ్రీన్ కలర్, మళ్ళీ సేమ్ కలర్స్ రిపీట్ చేస్తూ ఆల్ ఓవర్ సారీ అంతా కూడా చక్కగా డిజైన్ చేశారు. ఈ సారీకి బ్లౌజ్ చూద్దాం. బేబీ పింక్ కలర్లోనే మనకి ప్లెయిన్ ఇచ్చారనమాట. ఇట్లా ఒక కడ్డీ బోర్డర్ అనేది మనకి 1 సైడ్ యాడ్ చేశారు. కానీ సాఫ్ట్ మెటీరియల్ ఉందండి ఈ సారీ అంతా కూడా. కలర్ కాంబినేషన్ కూడా మనకి కూల్ కలర్స్తో ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? 2015 రూపీస్ మేడం ఇది. 2015 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం.
డిజైనర్ టిష్యూ కోటా మేడం ఇది. డిజైనర్ టిష్యూ కోటా సారీ. ఓకే, మొత్తం కూడా ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఉంటుందండి సారీ అంతా కూడా. ఫుల్ సారీ మనకి ఏంటంటే హాఫ్ అండ్ హాఫ్ టైప్, అంటే పైన అంతా కూడా మనకి టిష్యూ బ్యాక్గ్రౌండ్ లేకుండా ప్లెయిన్ గ్రీన్ కలర్, పిస్తా గ్రీన్ కలర్ ఇచ్చారు. కింద చూసినట్లయితే కనుక టిష్యూ బ్యాక్గ్రౌండ్ మిక్స్ చేశారు. ఫస్ట్ మనం పళ్ళు పాటు చూద్దాం. పళ్ళులో ఒక బోర్డర్ స్టైల్ మాత్రమే ఇచ్చారు. ఇక్కడ ఏదైతే బోర్డర్ ఉంటుందో ఇదే బోర్డర్ మనకి పైన కూడా రిపీట్ చేశారు, కొంచెం బ్రైట్ గా కనిపించే విధంగా. ఇదే బోర్డర్ మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ అవుతుంది. ఈ సారీలో మెయిన్ ఏంటంటే మనకి పైన అంతా ప్లెయిన్ ఉంది కదండి, కింద వచ్చేసరికి మనకి టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకుని స్కర్ట్ బోర్డర్ లాగా ఆల్ ఓవర్ స్కర్ట్ బోర్డర్ మొత్తం కూడా కవర్ అయ్యే విధంగా చక్కగా ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ క్రీపర్ మీద బ్లూ అండ్ పింక్ కలర్ వచ్చే విధంగా అక్కడక్కడ స్టాండింగ్ పొజిషన్, అక్కడక్కడ మనకి ఫ్లై అవుతున్నట్లుగా మనకి బర్డ్స్ ని డిజైన్ చేశారు. బర్డ్స్ ఏ కలర్ అయితే తీసుకున్నారో అవే కలర్ పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ తోనే మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ ని కూడా ఈ క్రీపర్ కి యాడ్ చేశారు. సారీ స్టార్టింగ్ నుంచి సారీ ఎండింగ్ వరకు కూడా మనకి స్కర్ట్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. స్టెప్స్ పెట్టినప్పుడు ఈ బోర్డర్ అనేది చక్కగా షోల్డర్ పార్ట్ లో మనకి ఎలివేట్ అవుతూ ఉంటుంది. మొత్తం సారీ ఇలా ఉంటుంది. ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్. ఆ డిజైన్ అనేది మిస్ చేసి టిష్యూ బ్యాక్గ్రౌండ్ తో మనకి రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు. కాంట్రాస్ట్ కావాలంటే మనం పింక్ అండ్ బ్లూ కలర్ తో కూడా బ్లౌజ్ డిజైన్ చేయించుకోవచ్చు. ఇప్పుడు మిస్ మ్యాచ్ అనేది మనకి ఫ్యాషన్ కాబట్టి. ఈ సారీ కాస్ట్ 1785 రూపీస్ మేడం ఇది. 1785 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ధార్వాడి ఫ్యాన్సీ మేడం ఇది. ధార్వాడి ఫ్యాన్సీ సారీ. ఈ టైప్ ఆఫ్ కలర్ కాంబినేషన్స్ ఏ కలర్ ఉన్న వాళ్ళు కట్టుకున్నా కానీ చాలా అందంగా ఉంటుందండి, బ్రైట్ గా కనిపిస్తుంది. డిజైన్ వచ్చేసి ఫస్ట్ మనం పళ్ళు చూద్దాం. పళ్ళు చూసినట్లయితే కనుక మనకి గ్రే కలర్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ తో ఒక వేవీ స్టైల్లో ఒక పావు మీటర్ మాత్రమే మనకి చాలా కలర్ఫుల్ గా ఇచ్చారు పళ్ళు అనేది. పైన చూసినట్లయితే గోల్డ్ కలర్ అండ్ బ్లూ కలర్ తో మనకి చెక్స్ బ్యాక్గ్రౌండ్ తో ఒక చిన్న బోర్డర్ ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది ఓన్లీ పళ్ళు వరకు మాత్రమే ఉంటుంది. సారీ బోర్డర్ చూసినట్లయితే బ్లాక్ కలర్ బేస్ తీసుకుని దానిపైన అంటే బ్యాక్గ్రౌండ్ అంతా కూడా జరీతో ఫిల్ చేసి బ్లూ కలర్ కాంబినేషన్ తో ఒక టర్నింగ్ మ్యాంగో క్రీపర్ ఇచ్చారు. ఈ టర్నింగ్ మ్యాంగో క్రీపర్ అనేది 2 సైడ్స్ కూడా ఉంటుంది సారీకి. సారీ యాక్చువల్ గా కలర్ వచ్చేసి మనకి బ్లాక్ కలర్ ఉంటుందండి, మెయిన్ కలర్. దానిపైన ఈ గ్రే కలర్ అనేది ఫిల్ చేసేసారు. ఆ ఫిల్ చేసేసి దాంట్లో చిన్న బుట్టిని ఒక కలసెం మోడల్లో ఉన్నటువంటి బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ బుట్టిని ఇచ్చారు. సారీ స్టార్టింగ్ నుంచి సారీ ఎండింగ్ వరకు కూడా మనకి మొత్తం ఇదే డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఈ సారీకి బ్లౌజ్ కూడా మనకి డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారండి. ఇక్కడ పళ్ళులో మనం ఏదైతే డిజైన్ చూస్తున్నామో వేవీ టైప్ అండ్ బాక్సెస్ టైప్ ఆఫ్ డిజైన్, అదే బ్లౌజ్ యాజ్ ఇట్ ఈస్ గా ఇలా ఇచ్చేసారు. సేమ్ పళ్ళు డిజైన్ బోర్డర్స్తో సహా. దీనిలో కలర్స్ ఉంటాయండి. కలర్స్ ఉన్నాయి మేడం. దీనిలో మనకి కలర్ చాయిస్ కూడా అవైలబుల్ ఉంది. గీతా కృష్ణలో మనకి ప్యూర్ కంచిపట్టు శారీస్, డిజైనర్ శారీస్తో పాటు పెట్టుబడికి సంబంధించినటువంటి ఆల్ వెరైటీస్ అవైలబుల్ ఉంటాయండి. అంతేకాకుండా మనకి కొత్తపేట గీతా కృష్ణలో వచ్చేసి టోటల్గా మనకి హోల్సేల్ షోరూమ్ అనమాట. వనస్థలిపురం గీతా కృష్ణ వచ్చేసి మనకి 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కూడా అవైలబుల్ ఉంది ఇక్కడ. ఈ సారీ కాస్ట్ 1955 రూపీస్ మేడం. 1955 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. డిస్కౌంట్ ఆఫర్స్ కూడా ఉన్నాయండి. డిస్కౌంట్ తీసేసిన తర్వాత రేట్స్ చెప్తున్నాము. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. అకోబా జూట్ ఫ్యాన్సీ మేడం ఇది. అకోబా జూట్ ఫ్యాన్సీ సారీ. ఇది మనకి డిజైనర్ సారీ కదండి, మొత్తం కూడా ఒక డిఫరెంట్ ప్యాటర్న్ వచ్చింది. ఫస్ట్ మనం పళ్ళు చూద్దాం. పళ్ళు చూసినట్లయితే కనుక మనకి మొత్తం కూడా నెట్టెడ్ మెటీరియల్ లాగా మనకి లైన్స్ కనిపిస్తున్నాయి, కానీ నెట్టెడ్ మెటీరియల్ కాదు, కొంచెం జూట్ మిక్స్ ఉన్నటువంటి మెటీరియల్. సమ్మర్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అంటే జూట్ మిక్స్ ఉన్నటువంటి మెటీరియల్ ఏ సీజన్లో అయినా కానీ మనకి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇది వచ్చేసి మనకి ఒక క్రాస్గా ఇచ్చారండి. పళ్ళు అనేది బేబీ పింక్ కలర్ కాంబినేషన్ బేస్ తీసుకుని దానిపైన మనకి వీవింగ్లోనే మనకి డిజైన్ ఉంటుంది, కానీ దాన్ని హైలైట్ చేయడం కోసం మనకి ప్రింటెడ్ గోల్డ్ కలర్ తీసుకున్నారు. ఫ్లవర్స్ వచ్చేసి మనకి ఒక లైట్ బ్లూయిష్ కలర్ కాంబినేషన్, పింక్ కలర్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ తో 3 కలర్స్ వేరియేషన్ తో మనకి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారనమాట. ఇది పళ్ళు అనేది ఒక క్రాస్ లైన్ లాగా ఉంటుంది. మెయిన్ బోర్డర్ మనకి క్రీమ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ఇది ఓన్లీ 1 సైడ్ మాత్రమే ఉంటుంది ఈ బోర్డర్ అనేది, స్మాల్ సైజ్ బోర్డర్ అనేది. తర్వాత మనం అంటే డిజైనర్ సారీస్ లో మనం జార్జెట్ మీద చూస్తూ ఉంటాం కదా బ్రాసో టైప్ ఆఫ్ డిజైన్ అనేది. ఇక్కడ మనకి బ్రాసో టైప్ ఆఫ్ డిజైన్ అనేది కనిపించే విధంగా మనకి సెల్ఫ్ డిజైనింగ్ ఇచ్చారనమాట. ఫ్యాబ్రిక్ మాత్రం చాలా స్మూత్ అండ్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు. పళ్ళులో మనం ఏ డిజైన్ అయితే చూసామో ఆ డిజైన్ని ఇక్కడ హాఫ్ పార్ట్లో కవర్ చేశారు ఆ ఫ్లవర్స్తో సహా. ఇక్కడ మాత్రం కొంచెం హిల్స్ టైప్లో టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ వచ్చే విధంగా క్రియేట్ చేశారనమాట. ఈ సారీలో తీసుకున్న 2 కలర్స్ కూడా మనకి లైట్ కలర్సే ఇచ్చారండి. బేబీ పింక్ కలర్ కాంబినేషన్ లైట్ కలర్లో, అలాగే క్రీమ్ కలర్ కాంబినేషన్లో ఇచ్చారు. ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి కొంచెం పింక్ కలర్లోనే డార్క్ కలర్ తీసుకున్నారు. ఇది వేరే ఫ్యాబ్రిక్ ఇచ్చారు. మనకి క్రాస్ లైన్స్ ఉంటాయి. ప్లస్ శారీ కలర్ క్రీమ్ కలర్ ఏదైతే ఉందో క్రీమ్లో మనకి గోల్డ్ మిక్స్ చేసి ఒక చిన్న బోర్డర్ లాగా ఇచ్చారు. లైట్ వెయిట్ ఉంది శారీ అంతా కూడా. ఈ శారీ కాస్ట్ 1570 రూపీస్ మేడం. ఇది 1570 రూపీస్కి ఈ శారీ
వన్ మణిపూర్ ఫ్యాన్సీ మేడం ఇది. మణిపూర్ ఫ్యాన్సీ సారీ అంతా కూడా మనకి మల్టీ కలర్ కాంబినేషన్ లో వచ్చింది. ఒక డిఫరెంట్ డైమండ్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారనమాట. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు పార్ట్ చూసినట్లయితే డార్క్ వీట్ కలర్ కాంబినేషన్ బేస్ అండి. సారీ మొత్తం కూడా మనకి అదే బేస్ ఉంటుంది. ఇక్కడ మనకి టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ తో పింక్ కలర్, ఇక్కడ పళ్ళు మాత్రం బేస్ వచ్చేసరికి మనకి బ్లూ కలర్ ఇచ్చారనమాట. టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ తో ఉంటుంది. మిగిలిన పార్ట్ అంతా కూడా పైన బోర్డర్ వచ్చేసరికి గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్, టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. మళ్ళీ బిగ్ సైజ్ లో బ్లూ కలర్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ తో టెంపుల్ డిజైన్ ఉంటుంది. ఇక్కడ ఏదైతే మనం బోర్డర్ చూస్తున్నామో టెంపుల్ డిజైనర్ బోర్డర్, ఈ బోర్డర్ మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు. మిడిల్ పార్ట్ అంతా కూడా ఒక జిగ్జాగ్ లాగా కనిపిస్తుందండి. డిజైన్ అనేది జిగ్జాగ్ లాగా ఉంటుంది. కానీ ఇక్కడ ఆ జిగ్జాగ్ లో ప్రతి ఒక్క లైన్ కి కూడా కలర్ అనేది చేంజ్ చేశారు. ఇక్కడ బ్లూ కలర్, ఇక్కడ పింక్ కలర్, ఇక్కడ బ్లూ కలర్, ఇక్కడ పింక్ కలర్. ఇక్కడ వచ్చేసరికి మనకి వీట్ కలర్ అండ్ మజంతా పింక్ కలర్ కాంబినేషన్ తో ఇట్లా మనకి ఒక జిగ్జాగ్ లాగా మల్టీ కలర్ కాంబినేషన్ లో వచ్చే విధంగా తీసుకున్నారు. సారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఇదే డిజైన్ ఉంటుంది. ఇది బ్లౌజ్ పార్ట్, డార్క్ వీట్ కలర్ కాంబినేషన్. ఇక్కడ టెంపుల్ డిజైన్ మనం పళ్ళులో ఏదైతే చూసామో ఆ టెంపుల్ డిజైన్ ని ఒక బోర్డర్ లాగా ఇచ్చారనమాట వన్ సైడ్. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 1395 రూపీస్ మేడం ఇది. 1395 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. చందేరి ఫ్యాన్సీ మేడం ఇది. చందేరి ఫ్యాన్సీ లీఫ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఉంటుందండి. టోటల్గా బాటిల్ గ్రీన్ కాదు, అలానే లైట్ గ్రీన్ కాకుండా మనకి మీడియం కలర్ కాంబినేషన్, అంటే లీఫ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. బోర్డర్స్ లో చూసినట్లయితే లైట్ క్రీమ్ కలర్, అలాగే మనకి సర్కిల్స్ లాగా చిన్న చిన్న లీవ్స్ తో మనకి బోర్డర్ అనేది క్రియేట్ చేశారు. ఈ బోర్డర్ మనకి 3 సైడ్స్ ఉంటుంది. హ్యాంగ్ అయ్యే పార్ట్ లో మాత్రం ఎక్స్ట్రా సారీ కలర్ ఏదైతే ఉందో అది ఒక చిన్న బోర్డర్ ఇచ్చారనమాట. ఇక్కడ మిడిల్ పార్ట్ చూసినట్లయితే కనుక మొత్తం సారీ అంతా గ్రీన్ కలర్ మీద కొంచెం డిఫరెంట్ కలర్ కాంబినేషన్, అంటే కొంచెం లైట్ కలర్ గ్రీన్ కలర్ ఫిల్ తో మనకి ఒక లీఫ్ బంచ్ ఇచ్చేసి క్రీమ్ కలర్ తో మనకి అవుట్ లైన్ ఎలివేట్ అయ్యే విధంగా ఇచ్చారు. పైన షోల్డర్ పార్ట్ అంతా కూడా ఈ లీఫ్ బుటీసే ఉంటాయి. ఈ సారీకి మెయిన్ ఈ కింద బోర్డర్, ఇది మాత్రం మనకి ఓన్లీ 2.5 మీటర్స్ మాత్రమే ఉంటుంది. మొత్తం కూడా మనకి ఒక స్టెమ్ లాగా తీసుకున్నారు వీట్ కలర్ తో. మనం పైన ఏవైతే బుటీస్ లో డిజైన్ చూసామో చిన్న చిన్న లీఫ్ వర్క్ బుటీస్, ఇవే మనకి ఇక్కడ లీఫ్ లాగా తీసుకున్నారు. ఇది 2.5 మీటర్స్ ఉంటుంది. 2.5 మీటర్స్ తర్వాత మనం పైన ఏవైతే బుటీస్ చూసామో చిన్న చిన్న బుటీస్, ఈ బుటీస్ ని మనకి టోటల్ శారీ అంతా కూడా కవర్ చేశారు. బ్లౌజ్ వచ్చేసి మనకి ఇక్కడ ఏదైతే లీఫ్ వర్క్ బోర్డర్ ఇచ్చారో గ్రీన్ కలర్ తో, అది మనకి సేమ్ మెటీరియల్ కంటిన్యూ చేశారనమాట. డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు. దీనిలో కలర్స్ ఉన్నాయండి? కలర్స్ ఉన్నాయి మేడం దీంట్లో కూడా. దీనిలో కూడా మనకి కలర్ చాయిస్ అవైలబుల్ ఉంది. ఈ సారీ కాస్ట్ 1235 రూపీస్ మేడం. 1235 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. చాలా రీజనబుల్ అమౌంట్ అండి. ఇలాంటి డిజైనర్ సారీస్ మనకి గీతాకృష్ణ 2 షోరూమ్స్లో కూడా అవైలబుల్ ఉన్నాయి. గీతాకృష్ణ వచ్చేసి ఒక షోరూమ్ మనకి వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉంది. ఇంకొక షోరూమ్ వచ్చేసి మనకి కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్లో ఉంది. కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్లో ఉన్నటువంటి షోరూమ్ కంప్లీట్గా మనకి హోల్సేల్ షోరూమ్ అనమాట. హోల్సేల్ రేట్లకి అందరికీ అందుబాటులో ఉండే విధంగా, అంటే ఎవరైనా ఇళ్లలో మనం సారీస్ సేల్ చేసుకోవాలనుకున్నట్లయితే కనుక రీజనబుల్ అమౌంట్కి మనకి సారీస్ అనేది అవైలబుల్ ఉంటాయి. ప్రజెంట్ అయితే మనకి డిస్కౌంట్ ఆఫర్స్ కూడా ఉన్నాయండి. అప్ టు 50% వరకు డిస్కౌంట్స్ ఉన్నాయి. ఇది కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది, మ్యారేజ్ సీజన్ కాబట్టి 2 షోరూమ్స్లో ఇస్తున్నారు. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. చెర్రీ షిఫాన్ డిజైనర్ మేడం ఇది. చెర్రీ షిఫాన్ డిజైనర్ సారీ, ఇది కూడా చెర్రీ రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ క్రీమ్ కలర్ నెటెడ్ మెటీరియల్ 2 ఫ్యాబ్రిక్స్ కూడా యాడ్ చేశారు. ఫస్ట్ మనం బోర్డర్ పార్ట్ చూద్దాం. అంటే సపరేట్ గా మనకి పళ్ళు ఇవ్వలేదండి, బోర్డర్ స్టైల్లో 3 సైడ్స్ ఇచ్చేసారు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఒకటే టైప్ ఆఫ్ డిజైన్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. బోర్డర్ చూసినట్లయితే గోల్డ్ కలర్ గోట్ వర్క్, రెడ్ కలర్ మనకి ఒక చిన్న బోర్డర్ తో పాటు ఇక్కడ మనకి పిటాయి వర్క్ తో ఉన్నటువంటి డిజైనర్ బోర్డర్ ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది ఈ సారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. ప్లస్ మనకి షోల్డర్ పార్ట్ చూసినట్లయితే కనుక లైన్స్ వైజ్ ఉంటుంది. అంటే ప్లెయిన్ లోనే చెర్రీ రెడ్ కలర్ కాంబినేషన్ లైన్స్ వైజ్. ఈ 2 ఫ్యాబ్రిక్స్ ఎక్కడైతే యాడ్ చేశారో అక్కడ మనకి కట్ వర్క్ స్టైల్లో గోల్డ్ కలర్ తో ఉన్నటువంటి మ్యాంగో డిజైనర్ బోర్డర్ ఒకటి యాడ్ చేశారు. ఆ తర్వాత సేమ్ డిజైనింగ్ కానీ కలర్ అనేది వేరియేషన్, రెడ్ కలర్ కాంబినేషన్, అంటే చెర్రీ రెడ్ కలర్ కాంబినేషన్ తో ఇంకొక బోర్డర్ ఇచ్చేసి నెటెడ్ మెటీరియల్ మీద 2 సైడ్స్ కూడా మనకి కాటన్ థ్రెడ్ వర్క్ తో మనకి చిన్న చిన్న బుటీస్ ని డిజైన్ చేశారు. ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్. అంటే క్రీమ్ కలర్ కాంబినేషన్ నెటెడ్ మెటీరియల్ తీసుకున్నారు. ఇక్కడ కూడా మనకి క్రీమ్ కలర్, డార్క్ క్రీమ్ కలర్ తోనే మనకి ఒక బోర్డర్ ఇచ్చారు, డిజైనర్ బోర్డర్. సో అదే కలర్ కాంబినేషన్ టోటల్ బ్లౌజ్ ఉంటుంది. ప్లస్ సారీలో బోర్డర్ ఏదైతే ఉంటుందో అదే బోర్డర్ మనకి బ్లౌజ్ పార్ట్ లో 1 సైడ్ ఇచ్చారు. దీనిలో కలర్స్ ఉన్నాయండి? కలర్స్ ఉన్నాయి మేడం దీంట్లో కూడా. దీనిలో కూడా మనకి కలర్ చాయిస్ అవైలబుల్ ఉంది. మనకి నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ సారీ కాస్ట్ 1455 రూపీస్ మేడం ఓన్లీ. 1455 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం.
కలంకారీ కోట మేడం ఇది. కలంకారీ కోటా సారీ అండి, చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది మనకి సమ్మర్ సీజన్ లో. రెగ్యులర్ టైప్ ఆఫ్ కాటన్స్ కాకుండా కొంచెం మనకి పార్టీ వేర్ కలెక్షన్ అన్నమాట ఇది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి టోటల్ బ్లాక్ ఉంటుంది. ఈ సారీకి మెయిన్ వచ్చేసి బోర్డర్స్. ఈ బోర్డర్స్ లో కూడా మనకి మొత్తం కూడా కలంకారీ ప్రింటెడ్ టైప్ ఆఫ్ బోర్డర్స్ మనకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు. ఇది మనకి ఆపోజిట్ లో ఉంది కదా, మనం కింద బోర్డర్ చూద్దాం. కింద బోర్డర్ లో మనకి కరెక్ట్ పొజిషన్ లో కనిపిస్తుంది. చక్కగా మనకి ఒక సీనరీ టైప్ ఆఫ్ లుక్, దట్టు మనకి మల్టీ కలర్ కాంబినేషన్ లో కలంకారీ ప్రింటెడ్ తో మనకి ప్యాచ్ వర్క్ బోర్డర్ ఇచ్చారనమాట. మిడిల్ పార్ట్ అంతా ప్లెయిన్ ఉండడం వల్ల ఈ బోర్డర్స్ అనేది బాగా హైలైట్ అవుతున్నాయి. మొత్తం సారీ అంతా కూడా 3 సైడ్స్ కూడా కామన్ గా ఇదే టైప్ ఆఫ్ బోర్డర్ అని ఉంటుంది. దీంట్లో కూడా మనకి కలర్ చాయిస్ అవైలబుల్ ఉంది. అలాగే ఈ బోర్డర్స్ లో డిజైన్స్ ఏవైతే ఉన్నాయో ఈ డిజైన్స్ చేంజెస్ లో కూడా మనకి నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయన్నమాట గీతాకృష్ణ 2 షోరూమ్స్ లో కూడా. ఇది వచ్చేసి టోటల్ గా మనకి బ్లౌజ్ పార్ట్. ఇది మనకి చిక్కు కలర్ కాంబినేషన్ తీసుకుని దానిపైన మనకి ఒక చిన్న ప్రింటెడ్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. మొత్తం కూడా వీట్ కలర్ కాంబినేషన్, అంటే బోర్డర్ కలర్ ఇదే ఉంది కాబట్టి ఈ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని డిజైన్ అనేది మనకి చేంజ్ చేశారనమాట. మొత్తం సారీ ఇలా ఉంటుంది. డిజైన్స్ చేంజెస్ ఉన్నాయి అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఈ సారీ కాస్ట్ 895 రూపీస్ మేడం. ఓన్లీ 895 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. మనకి కలర్ చాయిస్ కూడా ఉంది, ప్లస్ డిస్కౌంట్ తీసేసిన తర్వాత రేట్ చెప్తున్నామండి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. విమల్ జార్జెట్ మేడం ఇది. విమల్ జార్జెట్ సారీ, అది కూడా మనకి చూడగానే అర్థమవుతుందండి. నార్మల్గా రెగ్యులర్గా కట్టుకునే టైప్ ఆఫ్ సారీ కాకుండా కొంచెం చిన్న చిన్న అకేషన్స్కి కట్టుకునే విధంగా ఉంది. ప్లస్ రేంజ్ కూడా చాలా తక్కువ రేంజ్లోనే, అంటే రేట్ కూడా మనకి అందరికీ అందుబాటులో ఉండే విధంగానే రేట్ కూడా ఉంది. ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్. పైన బోర్డర్ చూసినట్లయితే మక్మల్ అంటే వెల్వెట్ ప్రింటెడ్ టైప్ ఆఫ్ బోర్డర్ ఇచ్చారు. నావీ బ్లూ కలర్ కాంబినేషన్, సీ బ్లూ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ పైన. తర్వాత నావీ బ్లూ కలర్ తో ఒక చిన్న గోట్ వర్క్ కూడా ఇచ్చారు. ఈ డిజైనర్ బోర్డర్ అనేది ఈ సారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. ప్లస్ మనం పైన షోల్డర్ పార్ట్ చూసినట్లయితే కనుక సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకుని ప్లెయిన్ వచ్చే విధంగా ఇచ్చారు. ఆ తర్వాత ఉన్న హాఫ్ పార్ట్ చూసినట్లయితే బ్లూ కలర్, గ్రీన్ కలర్, లక్స్ గ్రీన్ కలర్, కొంచెం డిఫరెంట్ కలర్ షేడ్స్ తో మనకి ఒక టైప్ ఆఫ్ షిబూరి ప్రింట్ ని చాలా దగ్గర ఇచ్చారనమాట. చిల్ల పార్ట్ మొత్తం కూడా అందంగా కవర్ చేశారు మొత్తం ఫుల్ అంతా కూడా. దీనికి బ్లౌజ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. లైట్ బ్లూ కలర్ మీద కొంచెం డార్క్ బ్లూ కలర్తో ఒక జిగ్జాగ్ స్టైల్లో మనకి ఫ్లవర్ ప్రింటెడ్ ఉన్నటువంటి డిజైన్ ఇచ్చారు. బోర్డర్ మాత్రం సేమ్ సారీలో ఉన్నటువంటి బోర్డరే ఇక్కడ కూడా కంటిన్యూ చేశారన్నమాట, అంటే బ్లౌజ్ పార్ట్లో. మొత్తం సారీ అంతా ఇలా ఉంటుంది. ఈ టైప్ ఆఫ్ సారీస్లో కలర్ చాయిస్ అయితే లేదు కానివ్వండి, ఒక్కొక్క సారీ ఒక్కొక్క డిజైన్ ఉంటుందన్నమాట. డిఫరెంట్ డిజైన్స్ అనేది అవైలబుల్ ఉంటాయి. కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ ఇది. ఈ సారీ కాస్ట్ 1035 రూపీస్ మేడం ఇది. ఓన్లీ 1035 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. లెనిన్ కోటా మేడం ఇది. లెనిన్ కోటా సారీ, ఇది చాలా లైట్ వెయిట్ ఉంటుందండి. ప్లస్ మనకి డిజైనర్ సారీ అనమాట. టిష్యూ బ్యాక్గ్రౌండ్ లో ఉంది అనమాట మొత్తం కూడా, అంటే మంచి షైనింగ్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ చూసినట్లయితే కనుక డిసెంబర్ కలర్ అంటారు కదా, డిసెంబర్ ఫ్లవర్ కలర్, ఆ కలర్ కాంబినేషన్ తో మనకి పళ్ళు క్రీమ్ కలర్, మజంతా పింక్ కలర్ అండ్ డిసెంబర్ ఫ్లవర్ కలర్ 3 కలర్స్ వేరియేషన్ తో మనకి లైన్స్ వైజ్ గా ఇచ్చేసి క్రీమ్ కలర్ తో మనకి మిర్రర్ వర్క్ ఒక ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. ఇది మనకి పళ్ళు పార్ట్. సారీ అంతా కూడా మనకి డిసెంబర్ ఫ్లవర్ కలర్ మిడిల్ పార్ట్ లో తీసుకుని 2 సైడ్స్ ఎడ్జెస్ లో కూడా మనకి గోల్డ్ కలర్ లైన్స్ ఇచ్చారు విత్ మిర్రర్ వర్క్ తో 2 సైడ్స్ ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా క్రీమ్ కలర్ కాంబినేషన్ లో మనకి టిష్యూ బ్యాక్గ్రౌండ్ ఉంటుందండి. దానిపైన పింక్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్ తో మనకి మొత్తం కూడా ఒక సర్కిల్స్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. ప్లస్ మనకి ఒక చిన్న మిర్రర్ ని కూడా ప్రతి ఒక్క ఈ గ్రీన్ కలర్ డిజైన్ లో కూడా యాడ్ చేశారనమాట. మొత్తం శారీ అంతా కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇదే డిజైన్ ఉంటుంది. ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి క్రీమ్ కలర్ అండ్ పింక్ కలర్ కల్నేతలో మనకి బ్లౌజ్ ఇచ్చారు. బోర్డర్స్ మాత్రం సేమ్ బోర్డర్స్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుందండి? 1075 రూపీస్ ఓన్లీ 1075 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. డిస్కౌంట్ తీసేసిన తర్వాత రేట్స్ చెప్తున్నామండి. నెక్స్ట్ చూడబోయే సారీ ఇంకొకటి ఉంది, అది కూడా మంచి కలర్ఫుల్ సారీ చూద్దాం. నెక్స్ట్ ఇంకొక సారీ కోరా సిల్క్ మేడం ఇది. కోరా సిల్క్ మంచి ఆరెంజ్ కలర్ కాంబినేషన్, మొత్తం కూడా డిజైనర్ సారీ అండి. ఫస్ట్ పైన బోర్డర్ చూద్దాం. బోర్డర్ చూసినట్లయితే ఒక 5 లైన్స్ ని గోల్డ్ కలర్ కాంబినేషన్ తో లైన్స్ వైజ్ గా తీసుకున్నారు. ఆ తర్వాత మనకి ఆరెంజ్ కలర్ బేస్ పైన గోల్డ్ కలర్ తో ఫ్లవర్ అండ్ లీఫ్ వర్క్ ఇచ్చేసి మధ్యలో మనకి గ్రీన్ కలర్ తో టచ్ చేశారు చిన్న బడ్ లాగా. ఇది మనకి షోల్డర్ పార్ట్ అంతా కూడా చాలా దగ్గరగా ఇచ్చారండి. మొత్తం ఆల్ ఓవర్ సారీ అంతా కూడా షోల్డర్ పార్ట్ అంతా కూడా దగ్గరగా ఇచ్చారు. ప్లస్ ఈ కింద ఉన్నటువంటి బోర్డర్ చూద్దాం. ఇది స్కర్ట్ బోర్డర్ ఈ సారీకి మెయిన్ అనమాట. ఇక్కడ మనకి కొంచెం బ్రాడ్ లైన్స్ తీసుకుని ఒక హాఫ్ పార్ట్, ఇంకొక హాఫ్ పార్ట్ అంతా కూడా బ్లూ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ ఇచ్చారు. తర్వాత గ్రీన్ కలర్ అండ్ గోల్డ్ కలర్తో క్రీపర్ ఉంటుంది. ఈ ఫ్లవర్ డిజైన్ అనేది మనకి ఓన్లీ 2.5 మీటర్స్ అంటే షోల్డర్ పార్ట్ మాత్రమే కవర్ చేశారు. ఆ తర్వాత అంతా కూడా మనం ఈ షోల్డర్ పార్ట్లో ఏవైతే బుటీస్ చూసామో చిన్న బుటీస్, ఈ బుటీస్ని మనకి కుచిళ్ళ పార్ట్లో కవర్ చేశారు. ఈ సారీకి బ్లౌజ్ కూడా ఆరెంజ్ కలర్ అండి, రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది. అంటే ఎంబ్రాయిడరీ వర్క్ ఏదైతే ఉంటుందో ఆ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది మనకి మిస్ చేసి ఇట్లా ఇచ్చారు. దీనిలో కలర్ చాయిస్ ఉంది. కలర్స్ ఉన్నాయి మేడం దీంట్లో కూడా. ఓకే, దీనిలో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఈ సారీ కాస్ట్
1120 రూపీస్ మేడం ఇది. ఓన్లీ 1120 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. ఓకే అండి, గీతాకృష్ణలో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ అన్నీ కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. చూసారు కదండి, గీతాకృష్ణలో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటివరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణకి విజిట్ చేయండి. అంతేకాకుండా మ్యారేజ్ సీజన్ కాబట్టి గీతాకృష్ణ 2 షోరూమ్స్లో కూడా మనకి 10% నుంచి 50% డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. ఈ ఆఫర్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఇది వాళ్ళ సొగస్చూడ తర్మ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.